ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 18 నెలలుగా పల్లెల్లో అభివృద్ధి పనులు మొత్తం నిలిచిపోయాయి. ఇక పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో సాగుతున్న పాలనకు నిధుల కొరత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. రోజువారీగా చేపట్టాల్సిన పనులు కూడా చేసే సిచ్యువేషన్స్ లేవు. దీంతో జనం అనారోగ్యాల బారిన పడాల్సిన పరిస్థితులు పల్లెల్లో కనిపిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. గ్రామ పంచాయతీల్లో పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. ఎందుకంటే నిధులు లేని కారణంగా వాళ్ళు సొంత డబ్బులు పెట్టి కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులతో నిర్వహించుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి గ్రామ పంచాయతీలకు నిధులు రాకపోవడం వల్ల వాళ్ళ శాలరీ నుంచి డబ్బులు ఖర్చు చేస్తూ ఇక్కడ రోజువారీ ఖర్చును ఎల్లదీయాల్సినటువంటి నేపథ్యం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కనిపిస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1688 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 6 జిల్లాల్లో కలుపుకొని ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి చాలా రోజులుగా నిధులు రాకపోవడం వల్ల, బడ్జెట్ శాంక్షన్ కాకపోవడం వల్ల రోజు నిర్వహించాల్సినటువంటి పనులకు ఆటంకం కలుగుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గత 3 నెలలుగా శాలరీ రాలేదు. ఇది లేని పరిస్థితుల్లో వాళ్ళ జేబులో నుంచి ఖర్చులు పెట్టుకొని ఆ చెత్తను సేకరించాల్సినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఇలా గ్రామ పంచాయతీల్లో పరిస్థితుల నేపథ్యంలో భారం పడి తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పి గ్రామ కార్యదర్శులు బయటకు వస్తున్నారు. కానీ అధికార యంత్రాంగం నుంచి మేము ఇది బయటికి చెప్తే మా మీద యాక్షన్ ఉంటుందనే భయానికి ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లేదు. ప్రస్తుతం మనం గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీల పరిస్థితి కనుక గమనించగలిగితే చిన్న గ్రామాల్లో ఒక మోస్తారుగా భారం ఉంటుంది. పెద్ద గ్రామ పంచాయతీల్లో వాళ్ళకైతే దాదాపుగా 50,000 వరకు ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యం ఉంది. అది మేజర్ గ్రామ పంచాయతీ కావడం, పక్కనే మండల ఆఫీస్ ఉండడం, ఇక్కడే అధికారులు ఉన్న నేపథ్యంలో ఈ మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వాళ్ళని ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు స్వయంగా వాళ్ళు చేతిలో నుంచి పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ నిధులైతే రావట్లేదు. దానివల్ల కొంత ఇబ్బందులు తలెత్తుతున్నామని కార్యదర్శులందరూ కూడా మెమోరాండం ఇవ్వడం వల్ల నిధుల కొరతకు సంబంధించినటువంటి సమస్యను వెలుగులోకి వచ్చింది. ఇలా మొత్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1668 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి దాంట్లో మేజర్ గ్రామ పంచాయతీకి ప్రతి నెల 30 నుంచి 50,000 ఖర్చు వస్తే, సాధారణంగా చిన్న గ్రామ పంచాయతీలు తండాల్లో సుమారు 10,000 రూపాయలకు పైన ఖర్చు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ట్రాక్టర్ ఉంది. ట్రాక్టర్తో పాటుగా చెత్తను సేకరించడం కోసం ట్రాక్టర్ ఉండాలి. వాటర్ సప్లై కోసం ట్యాంక్కి సంబంధించినటువంటి బ్లీచింగ్ పౌడర్, అంటే ఇటీవల వర్షాకాలం మొదలైంది కాబట్టి సీజనల్ వ్యాధులు వస్తాయి కాబట్టి ఎక్కడైతే స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ బ్లీచింగ్ పౌడర్ ఇవ్వడం, అలాగే వాటర్ కంటామినేషన్ కాకుండా బ్లీచింగ్ పౌడర్ కలపాల్సినటువంటి నేపథ్యం ఉంది. దాంతోపాటుగా మిగిలినటువంటి సమస్యలు తీర్చడం కోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన సమస్యలు ఏవైతే డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించి క్లీన్ చేయడం, ఇట్లాంటి వాటికి సంబంధించినటువంటి వ్యవస్థలో కొంత ఖర్చులతో కూడుకున్న పని కాబట్టి ఆ ఖర్చులకు సంబంధించినటువంటి నిధులు రాకపోవడం వల్ల ఇబ్బందులు అయితే తలెత్తుతున్నాయని చెప్తున్నారు. కొందరు భరించే వాళ్ళు అప్పు సప్పు చేసి తీసుకొస్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళు నిధులు లేని సందర్భంగా, డబ్బులు రాని సందర్భంగా పనులను పడికేసేలాగా పక్కన పెట్టడం వల్ల అనారోగ్య బారిన పడేటువంటి పరిస్థితులు పల్లెల్లో కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి క్రీడా స్థలాలను శుభ్రం చేయడం, అలాగే దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఫెసిలిటీస్ కల్పించేటువంటి పరిస్థితులు నిధులు లేకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి సమస్యలు అలాగే కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కెమెరామెన్ వాజిద్, అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.